బాబు గారు తుమ్మరకుండా వేరే బాగాను మామయ్య వీరే కొక్కరుకో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంపటుకు రావడం ఇక్కడ నా తావరే చూటేనే ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాలో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజనీళ్లు తాగే హీరో హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు నైలాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం చిత్తం. కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి, తమ అభిమాన నటీ నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున్న కాఫీ బదులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదయం సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారుగా బాబు. మామయ్య మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో పొనాలు రుణాలు రా, పంటలు పండాలు రా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డ్యాన్సులు చేస్తారు కానీ నడుముంచి పని చేయలేమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. ఆహా, మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేను ఇప్పుడు పొట్ట మీద ఉంది, కావాలంటే కోసేసి బీడెడ్ పోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా కళా పోషకులు, సినిమా హాల్ యజమానులు. సినిమాలా నా మగమా, ఇదిగో ఉన్నాడు సినిమా పచ్చి మా అల్లుడు, వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని వాళ్ళు కట్టు పడేసాను. అంతేగాని నా కళా పోష కోడి పూత పెట్టింది, ఈడు పూత పట్టింది, ఎందుకో తెలుసుకో ఇప్పుడే కలుసుకో, కోరుకో ఏం కావాలో కోరుకో, కోరుకో ఏం కావాలో కోరుకో. పల్లని దరా లేచింది, పిల్ల ఎదరా నిలిచింది, అందుకే తీసుకో ఏమైనా చేసుకో, కోరుకో ఏం కావాలో కోరుకో, కోరుకో ఏం కావాలో కోరుకో. భుజనాల రైక తొడిగి గుత్తంగా సొంపులన్నీ గుచ్చెత్తి రాసిపోసి గుణ గుణ హే గుణ గుణ నువ్వు నడి చూస్తుంటే ఆరాలు గింజల్నే కోడి పూజల్నే, ఆరాలు గింజల్నే కోడి పూజల్లే ఏలుకుంటానే, నిన్ను ఏలుకుంటానే, కోరుకో ఏం కావాలో కోరుకో, కోరుకో ఏం కావాలో కోరుకో. వనరైనా పాగా గట్టి బలవాటు పరచగట్టి కనరెట్టి 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 కనరెట్టి
కోరుకో ఏం కావాలో కోరుకో కోరుకో ఏం కావాలో కోరుకో మాగాణి చేను కాడ నాటేసే నన్ను చూడ కాటేసే కళ్ళతో నా కర్ర కర్ర హే కర్ర కర్ర నువ్వు నవిలేస్తుంటే హరి గట్టు మీద గోరింట చెట్టు కింద కొమరాల కొప్పుతోన ఘుమా ఘుమా హే ఘుమా ఘుమా నువ్వు బుస కొడుతుంటే ఆ వాడి చూపుల్లో నీ వేడి చూస్తుంటే ఆ వాడి చూపుల్లో నీ వేడి చూస్తుంటే ఓడిపోతాలే నీలో ఒదిగిపోతాలే కోరుకో ఏం కావాలో కోరుకో కోరుకో ఏం కావాలో కోరుకో కొక్కరొక్కో ఒక్కరొక్కో కొక్కరొక్కో ఒక్కరొక్కో నేడే చూడండి మసూదరా టాకీస్ లో కొత్త ఆల్లో. గొప్ప డైరెక్టర్ తీసిన సినిమా నువ్వు హీరో నేను హీరోయిన్ పాట డాన్స్ కొడతాను మరి 10 ఏళ్ళని స్థాపించిన చొక్కా ఇప్పించి డాన్స్ మరి వచ్చిందే ఇప్పుడు చూసుకో ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే సరదా ఏంటో సరదా ఇదా సరదా ఓ మన ప్రణాళిక మన పని అప్పు చెబితే పాట పోతూ గంతులేస్తూ కూర్చుంటావా నేను చెయ్యను మరో గోడెత్తి వినిపించుకున్నా నా చేత కూడా చేయించింది అయిపోయిందిలే ఈ వారికి ఉద్యోగాలు రేపు రావించి మనం ఇంతే అడుగుతుంది రాసిందే దాని మీద ఎగురుతావేంట్రా అదేదో చిన్నపిల్ల నీ బుద్ధి ఏమైంది అది అట్ట అడుగు పెద్దమ్మ ఏంటి అడిగేది అసలే వద్దాననే వినిపించుకునేది నేను దోరనే తింది అసలు తప్పంతా నీది కూడేపు దొల్లుంటే ఎంతొక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాళ్ళు ఎడం పక్కకు దొల్లావు సరాసరి వెళ్ళి కాలెట్టుకున్నావు కుడివైపున పేరకల్లున్నాయి ఎట్ట దొల్లమంటావు ఒక్కరొక్కమని తగ్గుతావు కదా అది పోయించు చూస్తా ఉండు పని పోద్ది ఇందాక నుంచి చూస్తున్నాను పని పొద్దని బెదిరిస్తావే పోతే పొద్ది అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా బతకలం మీ అయ్యే ఏళ్ళకేళ్ళు నేలలో పాతి పెట్టారు కదా అవి తింటూ అయ్యో ఆ కొబ్బరి మోసం ఏంట్రా పొల మధ్య కోసం వచ్చావా కాదురా చిన్నగా కూడా ఒకసారి పిలుచుకురమ్మన్నారు. వచ్చేసింది కబురు వచ్చేసింది అట్ట భయపడతావేటి అల్లేం కొరుకు తింటారా ఎల్లు ఎల్లు పవరా వాళ్ళు రమ్మంది నేను కాదురా సీతాలని. సీతాలా త్వరగా పంపించు నేను వెళ్ళొస్తా. సీతాలు నిన్నేంటనే పిలిచింది తింటావా చదువుకున్నాళ్ళనే తప్పేవారు ఇట్టే కనిపించారు వెళ్ళు నాకేదో భయంగా ఉంది మావా అట్ట భయపడతానంటే వాళ్ళు ఏమైనా కొరుకు తింటారా వెళ్ళు పోనీ అదేదో నువ్వు వెళ్ళి మాట్లాడ రాకూడదంట్రా పిలిచింది ఎన్ని క్యాష్ మాస్టర్ గారు నాకు బోర్డు పని ఉంది వెళ్ళవే వెళ్తాలే నాకేం భయమా వెళ్తున్నా చెప్పావుగా వెళ్ళు బీరకాయలు బెండకాయలు మా సీతాన్ని ఎక్కడ చూసామంటారా అదే నేను చూడలేదే బీరకాయలు బెండకాయలు వంకాయలు మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నో నేను ఎప్పుడు పొరపాటు పడు ధనాలయ్యా ఓహో కొండయ్యా రా. అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమాకి వస్తారేమో అని అనిపించి ఏదో తప్పైపోయింది బాబు ఈ పనిలో తీసే బాకండి మేము నలుగురం దీని మీద బతుకుతున్నాం బాబు నిజమే కానీ మరి ఈ పని నుంచి తీసేయాలనుకుంటున్నావే బాబు గారు ఏం లేదయ్యా రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను ఎట్ట కనిపెట్టేశారు కానీ బాబు మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంతే ఒక్కసారి చూస్తే కానీ బాబు ఇట్టే పట్టేస్తుంది
అచ్చు సినిమాలు యాక్షన్ చేసేస్తుంది బాబు. నాలుగు మా పక్కన తిరుగుతుంది, మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇచ్చే కనిపెట్టేశారు నన్ను పెట్టి. సరేగానే ఏమన్నా చదువుకుందా? 6వ క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనక నుంచి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వార్పు కుట్లు వెళ్ళి తప్పక్కర్లేదు. అబ్బో మొగరు రుద్దుకుని పొగలు రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది. సీతలో అదేంటి అది కృష్ణవేళ్ళ ఆ పిచ్చమ్మాయి యాక్షన్ చూదే ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు. సీతలో ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు? కింద దూరం మన నాలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సరే మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? మరి ఎప్పుడంటే అప్పుడే బాబు. ఇప్పటికిప్పుడంటే ఇటు నుంచి వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. అట్టాయి బాబు. ఒరే కొండ నక్కని దొక్కొచ్చావురా. సీతామహాలక్ష్మి హీరోయిన్ అయిపోయింది. వెళ్ళి చాలు బాబు. అది కళ్ళదే తెలుసా?